హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. రాజకీయాలకి సినిమా వారికి అనుబంధం ఉంటుందని మనం చాలాసార్లు అనుకుంటూనే ఉన్నాం. అలాగే ఉంటూ వస్తుంది కూడా. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల గెలిచిన తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో మెగా మరియు అల్లు కుటుంబం వారి మధ్య వైరం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ గారు నంద్యాల శిల్ప వారికి ప్రచారానికి రావడం, ఆ తర్వాత 2024లో సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ ఓడటం, జనసేన తెలుగుదేశం గెలవడంతో ఒకేసారి అల్లు వారి మీద పడిపోయారు. అయితే ఇలాగా గొడవలు వారి ఫ్యాన్స్ మీద జరుగుతున్నప్పటికీ అల్లు వారి మీద పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఇదివరకటి హీరోలందరూ చెట్లను అడవిని కాపాడడానికి సినిమాలు తీసేవారు, ఇప్పుడు అడవులు నరికితేనే హీరో అవుతున్నారని చెప్పేసి ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు. కానీ ఆ వ్యాఖ్యలతో మరి కాస్త ముదిరిపోయాయి అల్లు మరియు మెగా కుటుంబం వారి మధ్య బాగా పెరిగిపోయినాయి. ఈ విధంగా పెరిగిపోవడంతో వారి ఫ్యాన్స్ నెట్టింట ఎప్పుడూ రచ్చరచ్చగానే మారుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్య అల్లు అర్జున్ గారు కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యల ద్వారా ఇంకా ఎక్కువ అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం జరిగింది. నాకు ఇష్టమైతే నేను ఎంతవరకైనా వస్తా, ఎంతవరకైనా వెళ్తా అని చేయడంతో మళ్ళా మెగా ఫ్యాన్స్ బాగా రెచ్చిపోయి ఆయన మీద రకరకాల పోస్టులు పెట్టడంతో అల్లు వారి ఫ్యాన్స్ కూడా తిరిగి వారి మీద పెడుతూ, అల్లు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడుంది అని చెప్పేసి ఆయన మీద ఎదురుదాడి తిరిగారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అల్లు అర్జున్ గారి మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో దాని గురించి ఆయన చెప్తే గనక ఈ గొడవ సద్దుమణుగుతుంది, లేకపోతే సద్దుమణగదు. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఇలాంటి వ్యాఖ్యల వల్ల కుటుంబాల మధ్య వైరాలు పెరుగుతాయి, వారి ఫ్యాన్స్ వీరి ఫ్యాన్స్ మధ్య ఎక్కువ వైరాలు పెరుగుతాయి, కానీ దీనివల్ల ఉపయోగం లేదు. అందుకనే నాగబాబు గారి గురించి అక్కడ అడిగిన విలేకరు చూస్తే ఆయన ఏదో వెంట్రుకతో తీసిన పడిన విధంగా మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఈ ఈ గొడవ సద్దుమణగాలి అంటే అల్లు అర్జున్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, బీజేపీ ప్రభుత్వం పుష్ప సినిమాకి మంచి యాక్టర్గా ఆయనకు అవార్డు ఇచ్చింది అంటే మరి పవన్ కళ్యాణ్ చేసిన యాక్టర్ల ప్రకారం బీజేపీ చేసిన పని చెడ్డ పని అర్థం. మరి వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక క్లారిటీ ఇస్తే పెద్ద మనసు చేసుకొని ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ సద్దుమణుగుతుంది, లేకపోతే కనుక ఈ గొడవలు ఇలానే జరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. చూద్దామని రాబోయే రోజుల్లో అల్లు మరియు మెగా ఫ్యామిలీ మధ్య ఈ గొడవ ఫ్యాన్స్ మధ్య సద్దుమణుగుతుందా, లేకపోతే రాబోయే కాలంలో ఇంకా రాజుకుంటుందా అని చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం సమన్వయంతో ఉండాలి. ఎప్పుడైనా ఒక మాట అనుకున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సమన్వయంతో ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.